హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, ఎటువంటి అప్లై ఫీ కూడా లేదు. మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఈ యొక్క జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది సో డెఫినెట్గా మీకు డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ రూపంలో అయితే రాయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, టెక్స్ట్ బుక్ సంస్థ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే విధంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఈ ప్లాన్ అయితే అందిస్తున్నారు. ఇందులో మీరు 800కి పైగా ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది పొందొచ్చు. అలాగే 700+ ఎగ్జామ్స్కి సంబంధించి 1,50,000+ మార్క్ టెస్ట్లు అనేవి పొందొచ్చు. అలాగే ఈ యొక్క టెక్స్ట్ బుక్ సంస్థకి సంబంధించి 22 lakhsకి పైగా యాక్టివ్ యూజర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. 12+ లాంగ్వేజెస్లో అయితే ఒక టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు కనుక FRJ10 అనేటువంటి కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే సో మీకు ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే ఇందులో మీకు ర్యాంకర్స్ టెస్ట్ సిరీస్తో పాటు 10,000+ స్టడీ నోట్స్, అలాగే రియల్ టైమ్ డౌట్ సపోర్ట్, అంటే మీరు ఎలాంటి డౌట్స్ను కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీరు మీ యొక్క వీక్నెస్ ఏముంది, మీ స్ట్రెంగ్స్ అనేవి ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. టాపిక్ వైజ్గా మీరు ఏదైతే టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించి మీరు ఇంకా ఇంప్రూవ్ అయ్యే విధంగా మీకు ఇక్కడ చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు లైవ్ క్విజెస్కి సంబంధించి కూడా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది ఇది. అలాగే ఇందులో మనకి ఈ యొక్క టెస్ట్కి సంబంధించి మీరు ఏదైతే అటెంప్ట్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించి టాప్ ర్యాంకర్స్ ఎవరెవరు ఉన్నారు సో వాళ్ళకి మీకు కంపారిజన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి మీకు ఎంత ర్యాంక్ అనేది తేడా ఉంది, సో మనము ఆ విధంగా ఇంకా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయ్యడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో గాయ్స్, ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్కి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మీరు కంటెంట్ అయితే పొందొచ్చు. కాబట్టి ఒక టెక్స్ట్ బుక్కి సంబంధించి పాస్ ప్రో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకోండి. ప్రజెంట్ మనకి 615 రూపీస్ ఉంది. 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి సో వెంటనే తీసుకోండి. FRJ10 కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ వస్తుంది. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ మనకి కాంట్రాక్చువల్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ కింద జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ జిల్లా నుంచి ఈ యొక్క జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా మర్చిపోకుండా కామెంట్ రూపంలో అయితే రాయండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. May 10th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో May 10th నుంచి May 20 వరకు కూడా మనము అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు ఇదే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే, కాంట్రాక్చువల్ బేసిస్ కింద 19 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ కిందనేమో 69 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా. సో మనకి May 20 వరకు అయితే అప్లై అయితే చేయాలి. అయితే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు అని చెప్పాను కదా. అప్లికేషన్స్ని మరి షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే, మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 26th May నుంచి 10th June వరకు అయితే ఉంటుందన్నమాట. వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తారు. సో చేసిన తర్వాత ఆ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అంటే మొదటి మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్
ప్రాథమిక మెరిట్ లిస్ట్ అనేది 18th జూన్ రోజు అయితే రిలీజ్ చేస్తారు. సో దానికి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారంటే అది కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో దానికి సంబంధించి మీరు ఏమైనా అభ్యంతరాలు సబ్మిట్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. సో చేసిన తర్వాత దానికి సంబంధించి అది ఎప్పుడు ఉంటుంది అంటే 23rd జూన్ నుంచి 30 జూన్ వరకు అయితే అభ్యంతరాలని స్వీకరిస్తారు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 15th జూలై రోజు అయితే రిలీజ్ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి అంటే మీకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారంటే 25th జూలై రోజు మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ కంప్లీట్గా ఆ యొక్క షెడ్యూల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ జాబ్స్కి సంబంధించి. మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్లో భాగంగా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండరు, ప్లంబర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. సాలరీ వచ్చేసి మనకి ఇక్కడ 18,500 అనేది పే చేస్తున్నారు. మరికొన్ని పోస్టులకేమో 15,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ కాంట్రాక్చువల్ బేసిస్ కింద కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి 32,000కి పైగా సాలరీ ఉంది. ఇందులో మనకి అనస్థేషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అని చెప్పేసి ఈ విధంగా జాబ్స్నే ఉన్నాయి. సో వీటికి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇచ్చారు. కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 నుంచి సో మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీ వచ్చేసరికి ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 300, మిగతా వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు 400 రూపీస్ అనేది డీడీ రూపంలో అయితే పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మీకు టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి టోటల్గా వెయిటేజ్ అనేది తీస్తారనమాట మీ క్వాలిఫికేషన్లకి సంబంధించి. సో అలా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా స్కిల్ టెస్ట్ కానీ అలా ఏమీ ఉండవు అనమాట. సో వీటికి సంబంధించి ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్లయితే ఏదైతే మనకి ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండర్ అని చెప్పాను కదా, సో వీటికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ప్లంబర్కి సంబంధించి పోస్ట్కి మాత్రం మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండి, ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండి, అప్రెంటిస్షిప్కి సంబంధించి 1 year కనుక చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఎలక్ట్రీషియన్ పోస్ట్లకు కూడా సేమ్ ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి మాత్రం మీరు డిగ్రీ అనేది పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, లేదా పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు కూడా సేమ్ మనకి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో మనకి నెక్స్ట్ ఇంకా మనకి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఇక్కడ మనకి ఈ పోస్టులే కాకుండా మనకి ఏదైతే కాంట్రాక్చువల్ పోస్టులు ఉన్నాయో సో వీటికి వచ్చేసి ఏంటి అంటే అనస్థేషియా టెక్నీషియన్స్కి సంబంధించేమో మీరు ఇంటర్మీడియట్తో పాటు ఆ యొక్క అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది కదా డిప్లొమా, అది చేసి ఉండాలి. దాంతోపాటు పారామెడికల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్కి సంబంధించేమో మీరు ఇంటర్మీడియట్తో పాటు బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా మనకి డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ కోర్స్ అనేది చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదో, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. చాలా త్వరగా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప డిస్టిక్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీ జిల్లాకి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.